నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం కేవలం ఒక పాత ఇతిహాసాన్ని మాత్రమే చూడట్లేదు సుమా. అసలు ప్రపంచ రికార్డులనే బ్రేక్ చేసే స్థాయిలో ఉంటూ ఎన్నో సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్స్ని తలపిస్తూ చారిత్రక అపోహలన్నింటినీ పటాపంచలు చేసే ఒక మైండ్ బ్లోయింగ్ మహాభారత ప్రయాణంలోకి వెళ్లబోతున్నాం. ఇది వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీంట్లోకి డైవ్ చేద్దాం. ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే 1. ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసం. 2. పాత్రల వెనుకున్న సీక్రెట్స్. 3. భయంకరమైన కురుక్షేత్ర యుద్ధం. 4. శాపాలు మరియు వరాలు. 5. ప్రాచీన సైన్స్ మిస్టరీస్. ఇంకా చివరికి 6. కొన్ని ప్రసిద్ధ అపోహల ఛేదన. మొదటి విభాగం ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసం. అసలీ గ్రంథం సైజు ఎంత పెద్దదో తెలిస్తేనే మనకు మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మహాభారతంలో ఏకంగా 18 పర్వాలు, 10 లక్షల శ్లోకాలున్నాయి. అంటే రామాయణంతో పోలిస్తే ఇది దాదాపు 4 రెట్లు పెద్దదన్నమాట. దీనికి వ్యాసమహర్షి మొదట పెట్టిన పేరు జయం. ఆ తర్వాత అది భారతంగా, ఫైనల్గా మహాభారతంగా మారింది. దీని సైజ్ చూస్తేనే ఒక రేంజ్లో భయం వేస్తుంది కదూ. ఈ నంబర్ 3 వెనుక ఒక గమ్మత్తైన కథుంది. వ్యాసమహర్షి ఏకదాటిగా చెబుతుంటే వినాయకుడు అస్సలు బ్రేక్ తీసుకోకుండా రాయడానికి కరెక్ట్గా 3 సంవత్సరాలు పట్టింది. అసలు మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదన్నది వినాయకుడి కండీషన్. ఇంకో విషయమేంటంటే, ప్రపంచమంతా చదివే భగవద్గీత కూడా ఈ మహాభారతంలోని భీష్మపర్వంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఇక రెండవ విభాగానికి వచ్చేద్దాం. పాత్రల వెనుక దాగిన రహస్యాలు. మనం ఇన్నాళ్లు విన్న కథల కంటే ఈ క్యారెక్టర్స్ వెనుకున్న మైక్రో డీటెయిల్స్ ఇంకా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇవి వింటే మీరు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. అర్జునుడికి ద్రౌపది మాత్రమే కాదు, సుభద్ర, ఉలూపి, చిత్రాంగద అని మరో 3 భార్యలు కూడా ఉన్నారు. అలాగే ద్రౌపది స్వయంవరంలో యాక్చువల్గా కర్ణుడు కూడా గెలిచాడు తెలుసా. కాని అతను సూతపుత్రుడు కావడంతో ఆమె తిరస్కరించింది. ఇక ఏకలవ్యుడు ఏదో సామాన్యమైన నిషాద యువకుడు కాదు, అసలతలు జరాసంధుడే కుమారుడు, అంటే యదువంశానికి చెందినవాడు. ఇంకో విషయం, కర్ణుడి కవచకుండలాలు ఎవరో ఇస్తే వచ్చినవి కావు, పుట్టుకతోనే న్యాచురల్గా వచ్చాయి. ఇక భీముడి డైట్ గురించి వింటే మాత్రం భలేనం వస్తుంది. ఆయన రోజువారీ భోజనం ఎలా ఉండేదో తెలుసా? ప్రతిరోజూ ఏకంగా 8 బిందెల అన్నం, దానికు తోడు 1/2 బిందె నెయ్యి లాగించేసేవాడు. ఈ క్యాలరీల లెక్కలు వింటేనే మనకు కడుపు నిండిపోతుంది గదా. కొంచెం డార్క్ సైడ్కి వెళ్తే అసలు కురుక్షేత్ర యుద్ధానికే మెయిన్ రీజనైన శకుని పాచికల వెనుక ఒక భయంకరమైన నిజముంది. ఆ పాచికలను ఏదో సామాన్యమైన చెక్కతోనో దంతంతోనో చెయ్యలేదు. గాంధారరాజు తన స్వంత తండ్రి అయిన సుబలుడు చనిపోయే ముందు ఇచ్చిన ఆయన ఎముకలతో ఆ పాచికలను తయారు చేశాడు శకుని. వినడానికే చాలా భయంగా ఉంది కదా. మూడవ విభాగం భయంకరమైన కురుక్షేత్ర యుద్ధం. కేవలం 18 రోజుల్లో ముగిసిన ఆ డార్క్ చాప్టర్ ఎంతటి ప్రాణనష్టాన్ని మిగిల్చిందో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, యుద్ధం మొదలైనప్పుడు ఏకంగా 18 అక్షౌహిణుల సైన్యం ఉంటే చివరకు ప్రాణాలతో మిగిలింది కేవలం 8 మంది. అసలు ఒక్క అక్షౌహిణి అంటేనే 2,18,000 మందికి పైగా సైనికులు. అలాంటిది లక్షలాది మంది పోరాడిన ఆ యుద్ధం ముగిసేసరికి బతికింది పాండవుల 5, శ్రీకృష్ణుడు, సాత్యకి మరియు కృపాచార్యుడు మాత్రమే. ఆ విధ్వంసం ఏ రేంజ్లో జరిగిందో ఊహించుకోండి. ఈ యుద్ధంలో యువకుల పరాక్రమం నిజంగా ఒక విషాద కావ్యం. కేవలం 16 వయసున్న అభిమన్యుడు చక్రవ్యూహంలో ఇరుక్కుపోయి బయటకు రాలేక ప్రాణాలు వదిలాడు. మరోవైపు చూస్తే ఘటోత్కచుడు కేవలం సగం రోజులోనే సగం కౌరవ సైన్యాన్ని ఊచకోత కోశాడు. అతని భీభత్సాన్ని తట్టుకోలేకే కర్ణుడు తన దగ్గరున్న ఏకైక అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించాల్సొచ్చింది. 4వ విభాగం దైవిక శాపాలు మరియు వరాలు. మహాభారతంలో బ్లడ్ లైన్స్ని డిసైడ్ చేసిన విచిత్రమైన అతీంద్రియ శక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాండురాజుకు భార్యను తాకితే మరణిస్తాదన్న కిందమముని శాపం. అలాగే అర్జునుడికి 1 ఏడాది పాటు నపుంసకుడుగా మారాలని ఊర్వశి ఇచ్చిన శాపం. ఇలా ఎన్నో రూల్ బ్రేకింగ్ ఎలిమెంట్స్ ఇక్కడ కనిపిస్తాయి. గాంధారి ప్రెగ్నెన్సీ టైంలైన్ చూస్తే అస్సలు నమ్మలేం. ఆమె ఏకంగా 2 సంవత్సరాల పాటు గర్భంతోనే ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్, కోపంతో ఆమె తన కడుపును తానే కొట్టుకోగా ఒక మాంసపు ముద్ద బయటకు వస్తుంది. ఆ వెంటనే వ్యాస మహర్షి దాన్ని 101 కుండల్లో భద్రపరచడం, దాని నుండే 100 మంది కౌరవులు జన్మించడం జరుగుతుంది. ఇది వినడానికి చాలా స్ట్రేంజ్గా ఉంటుంది గదూ. 5వ విభాగం
ప్రాచీన సైన్స్ మరియు మిస్టరీస్. ఇప్పుడు మనం ఏన్షియంట్ మ్యాజిక్ నుండి బయటపడి ఖచ్చితంగా మోడర్న్ సైన్స్ ఫిక్షన్ని తలపించే ఆశ్చర్యకరమైన కాన్సెప్ట్స్లోకి వెళ్తున్నాం. ఇదెంత బ్రిలియంట్గా ఉందో చూడండి. 5000 ఏళ్ల నాటి వ్యాసుడి 100 కుండల విధానం నేటి మోడ్రన్ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీకి పర్ఫెక్ట్గా సరిపోతోంది. అంతేకాదు, కోరుకున్నప్పుడు మాత్రమే ప్రాణాలు వదిలే భీష్ముడి ఇచ్ఛామరణం వరం కూడా ఈనాటి జెనెటిక్ ఇంజనీరింగ్ కోణంలో ఆలోచించేలా చేస్తోంది. ఖచ్చితంగా ఇది ఆశ్చర్యపరిచే విషయమే కదా. అలాగే ప్రాచీన కాలం నాటి బ్రహ్మాస్త్రం గురించున్న వర్ణనలు చూస్తే అచ్చం మోడర్న్ న్యూక్లియర్ బాంబుల ఎఫెక్ట్లాగే ఉంటాయి. ఆ రేడియేషన్ ప్రభావం నాటి గ్రంథాల్లో స్పష్టంగా రాసి ఉంది. దానికి తోడు ఆకాశంలో ఎగిరే పుష్పక విమానం, సాల్వుడి సౌభ విమానం, ఇవన్నీ చూస్తుంటే ఆనాటి వర్ణనలు ఈనాటి ఏవియేషన్ టెక్నాలజీని ముందుగానే ఊహించాయా అనిపిస్తుంది. ఇకపోతే రైవతకరాజు కథ గురించి చెప్పాలి. ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళి మళ్ళీ భూమి మీదకొచ్చేసరికి ఇక్కడ యుగాలకు యుగాలే గడిచిపోతాయి. అంటే వేర్వేరు చోట్ల కాలం వేరువేరు వేగంతో నడుస్తుందనే ఐన్స్టీన్ టైం డైలేషన్ సిద్ధాంతానికి ఇది పర్ఫెక్ట్ ప్రాచీన ఉదాహరణ. ఏకంగా ఫిజిక్స్ కాన్సెప్ట్ మహాభారతంలో ఉండటం నిజంగా అద్భుతం కదా. ఇక చివరిది 6వ విభాగం, బద్దలైన అపోహలు మరియు ఆధునిక కనెక్షన్లు. ఇన్నాళ్ళు మనం వింటూ వస్తున్న కొన్ని ఫేమస్ సంఘటనల వెనుక అసలు వాస్తవాలేంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం. ఈ ప్రశ్న ఒకసారి చూడండి. ద్రౌపది వస్త్రాపహరణం మహాభారతంలోనే అత్యంత ప్రసిద్ధ ఘట్టమిది. అయితే కృష్ణుడు అక్షయంగా చీరలివ్వటం అనే ఆ అద్భుతం నిజంగానే జరిగిందా? ఇక్కడ ఆశ్చర్యకరమేమిటంటే వ్యాసమహర్షి రాసిన అసలు మూల గ్రంథంలో కృష్ణుడు అక్షయంగా చీరలిచ్చినట్లు ఎక్కడా లేదు. ఆ మిరాకల్ ఆ తర్వాతి కాలంలో కథలో చేర్చబడిందని చారిత్రక ఆధారాలు, విశ్లేషణలు చెబుతున్నాయి. మనం ఎవరినీ జడ్జి చెయ్యట్లేదు, కానీ మూలగ్రంథాల ప్రకారం ఈ కథ ఇలా ఎవాల్వ్ అయిందన్నమాట. మరొక పెద్ద అపోహను కూడా ఛేదిద్దాం. ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు అని మనం ఫిక్స్ అయిపోయాం కదా. కాని పురాతన కాలంలో గుడ్డిరాజు అంటే కేవలం కళ్ళు లేనివాడు అని మాత్రమే కాదు, వివేకం, ముందుచూపు లేనివాడు అని కూడా అర్థం. ఈ పదాన్ని ఒక ప్రతీకాత్మకమైన కోణంలో వాడారని విశ్లేషకులు చెబుతున్నారు. సో ఈ ఫ్యాక్ట్స్ చూస్తే ఈ ఇతిహాసం గ్లోబల్ రేంజ్ ఏంటో అర్థమవుతుంది. ఇది కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ కలుపుకుని దాదాపు 35 దేశాలకు విస్తరించింది. వింతేంటంటే ఇండోనేషియా వాళ్లు దీన్ని వాళ్ళ జాతీయ ఇతిహాసంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకో విషయమేంటంటే శ్రీకృష్ణుడు సాక్షాత్తూ దేవుడైనా ఆయన 125 సంవత్సరాల పాటు ఒక మనిషిలా జీవించి యుద్ధం ముగిసిన 36 ఏళ్లకు తన అవతారాన్ని చాలించాడు. దేవుడైనా మానవ రూపంలో ఉంటే మరణం తప్పదన్నది దీని అంతరార్థం. ఇక ముగింపుకొచ్చేశాం. ఒక్కసారి ఆలోచించండి. కాలగర్భంలో ఇంకా ఇలాంటి ఎన్ని పురాతన సత్యాలు దాగి ఉన్నాయో కదా. మనం రికార్డుల దగ్గర మొదలుపెట్టి మోడర్న్ సైన్స్ ఫిక్షన్ టెక్నాలజీల మీదుగా ఎన్నో అపోహల వరకు విశ్లేషించాం. చరిత్ర గురించి మనం తెలుసుకోవాల్సింది, మార్చుకోవాల్సిన అభిప్రాయాలు ఇంకా ఎన్నో ఉన్నాయన్నమాట. ఈ విశ్లేషణ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.